ఇప్పుడు ఆచమనము అని నీళ్ళని తీసుకుంటాం. అలా ఎన్ని నీళ్లు తీసుకోవాలి, చెయ్యి ఎలా ఉండాలి, దీని గురించి మనకి శాస్త్రం చెప్పింది. గోకర్ణాకృతి హస్తేన అని మనం నీళ్లు పుచ్చుకునేటప్పుడు ముందు చేతిని గోకర్ణం యొక్క ముద్రలోకి మార్చాలి. గోకర్ణం యొక్క ముద్ర అంటే చేతిని ఇలా పెట్టి ఈ బొటనవేలు వెళ్ళి మధ్యలో ఉండేటటువంటి పొడుగువేలు యొక్క ప్రారంభ స్థానాన్ని తాకాలి, అంటే ఇలా పడాలి. దీని మీద చూపుడు వేలు వంగాలి, అంటే ఇలా వంగాలి. ఇప్పుడు ఇది గోకర్ణాకృతి అంటారు. ఈ గోకర్ణాకృతి యందు ఏం చేస్తారంటే మాషమగ్న జలం పిబేత్ అని, ఇందులో మినపగింజ పెడితే ఆ మినపగింజ మునగడానికి ఎన్ని నీళ్లు పోస్తావో అన్ని నీళ్లే పొయ్యాలి తప్ప అంతకన్నా ఎక్కువ నీళ్లు పోయకూడదు. పోసి ఈ కింది పెదివిని, ఈ అమృత మార్గము అంటారు దీన్ని, ఈ అమృత మార్గమునందు ఈ కింది పెదివిని చేరుస్తారు. లోపలికి జుర్రుకున్న శబ్దం రాకూడదు, ఆచమనం చేస్తే అనకూడదు. చప్పుడు చెయ్యకుండా పుచ్చుకోవాలి. ఆచమనం చేసేటప్పుడు ప్రధాన నియమం ఏది అంటే పృష్ఠభాగము పీటని కానీ నేలని కానీ తాకకూడదు, గాలిలో ఉండాలి. అంటే కూర్చుని ఆచమనం చేయడం శాస్త్రవిరుద్ధమైన ఆచమనం. అసలు పృష్ఠభాగం తగలకూడదు. మీరు ఎప్పుడైనా కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాస్వామి ఆచమనం చేసేటటువంటి విధానాన్ని చూడండి చిత్రపటాల్లో, అయితే ఆ చలన దృశ్యంగా చూపించే దాంట్లో చూడండి. రెండు మోకాళ్ళు మీద కూర్చుంటారు, కూర్చుని పృష్ఠభాగం నేలకి తగలదు. ఈ రెండు మోచేతులు రెండు మోకాళ్ళ మధ్యలోకి వెళ్ళాలి. వెళ్ళి నీళ్లు తీసి కుడి చేతిలో వేసుకుని అప్పుడు ఇలాగే పట్టి లోపలికి పుచ్చుకుంటారు. ఆ అమృత మార్గంలోంచి లోపలికి పుచ్చుకుంటారు. పుచ్చుకునేటప్పుడు భగవన్నామ స్మరణ లేకుండా పుచ్చుకోకూడదు. ఓం కేశవాయ స్వాహ ఒక మాట, అది గుటక పడిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది అన్న తర్వాత మళ్ళీ పోసుకోవాలి. ఓం నారాయణాయ స్వాహ మళ్ళీ పుచ్చుకోవాలి, మళ్ళీ గుటక పడిపోయింది, మళ్ళీ మూడో మాట పోసుకోవాలి, మళ్ళీ పుచ్చుకోవాలి. ఓం మాధవాయ స్వాహ, అప్పుడు గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ మిగిలిన నామాలు చెప్తాం. ఎందుకు అలా అసలు ఆచమనం అంటే దానికి ప్రధాన కారణం స్థూల సూక్ష్మ కారణ శరీరముల యందు ఉండేటటువంటి ఉద్రేకములను అలా పుచ్చుకుంటే చల్లారి అవి చల్లబడి శాంతితో ఏ విషయం గురించి మీరు ధ్యానం చేస్తున్నారో ఆలోచన చేస్తున్నారో అది చెయ్యడానికి కావలసినటువంటి బాహ్య ఆంతర శౌచమునిస్తుంది. ఆ శౌచము లేకపోతే ఆలోచన నిలబడదు. మనసు సూక్ష్మ శరీరం, అది నిలబడాలంటే ఆచమనం ఉండాలి. అందుకే ఆచమనం పూజ ప్రారంభంలోనే కాదు, ఒక రోజు మొత్తం మీద ఎన్ని మార్లో ఆచమనం చేస్తారు. ఆఖరికి లఘుశంక తీర్చుకున్నా ఆచమనం చేయమని శాస్త్రం. ఆచమనం చేస్తూనే ఉంటారు. భోజనం దగ్గర ఆచమనం, అన్నీ ఆచమనాలే. ఎందుకు అంటే ఎప్పుడూ బాహ్యాంతర శౌచాన్ని కట్టబెడుతూ ఉంటుంది. అలా ఆచమనం చేసేటప్పుడు మీరు నన్ను ఒక ప్రశ్న ఇయ్యచ్చు, ఏమంటే రామనామం చాలా గొప్పదని చెప్తారు కదా, తారకనామం అంటారు కదా, రామనామంతో ఎందుకు పుచ్చుకోకూడదు? ఓం రామాయ నమః అని పుచ్చుకోకూడదా? కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, ఈ మూడే ఎందుకు అంటే దాని వెనక ఒక రహస్యం ఉంది. 84 లక్షల జీవరాశులలో స్వరపీఠిక కలిగిన ఏకైక ప్రాణి మనుష్య ప్రాణి. మనుష్యుడు ఒక్కడికే కంఠమునందు స్వరపీఠిక ఉంటుంది. స్వరస్థానములను వేదం గుర్తించింది. నాలుక పైభాగం, నాలుక కింది భాగం, ఈ కంఠం యొక్క అంచులు, పెదవులు, లోపల ఉన్నటువంటి అంగిడి, దవడలు, ఇవన్నీ కూడా స్వరస్థానములు. ఈ స్వరస్థానముల యందు వాయువు కదిలి నాలుక చేత నొక్కబడితే అక్షరములు ఉత్పత్తి అవుతాయి. అక్షరముల యందు అనంతమైన జ్ఞానం ఉండి వాయువునందు ప్రవేశించి ఒక వక్త చెప్పిన విషయం చెవుల గుండా శ్రోతలోకి వెళ్ళి వీడిలో ఉన్న జ్ఞానం అవతల వాడిలోకి వెడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ స్వరపేటిక చాలా గొప్పది. అదొక్కటున్నంత మాత్రం చేత మనుష్యుడు మోక్షాన్ని పొందగలడు. రామనామం ఒకటి అలవాటు అయిపోయింది అనుకోండి, చేసిన పాపాలు కాలిపోతుంటాయి. అంటే పాపం చేసి రామనామం చెప్పమని నా ఉద్దేశ్యం కాదు. అంత గొప్పది స్వరపేటిక. ఆ స్వరపేటిక ఉంది కాబట్టి నువ్వు మంచి మాట మాట్లాడతావు, ఇతరుల యొక్క కష్టాన్ని తీరుస్తావు.
మంచి మాట మాట్లాడడం అలవాటైన వాడు చేసిన పుణ్యం కన్నా మంచి పుణ్యం ఇక లోకంలో ఎవడూ చేయలేడు. అంత గొప్ప మాట ఒక్క మనుష్యునికే ఇవ్వబడింది. ఆ స్వరపేటికని జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. స్వరపేటికని నిలబెట్టుకోవాలి అంటే సున్నితమైనటువంటి యంత్ర పరికరాల్ని కాపాడడానికి అందులో కందెన వేస్తారు. అంటే నేను ఆ మాటలు వాడితే మీకు అంత బాగా అర్థమవుతుందో అని నేను ఒక ఇంగ్లీష్ మాట వాడతాను, మీకు అర్థమవుతుంది. లూబ్రికేట్ చేశాము అంటాం. సైకిల్ చక్రం ఉందనుకోండి, చైన్ కన్నాల నిండా కందెన వేసి, అంటే లూబ్రికెంట్ ఆయిల్ వేసి తిప్పుతాం, గిరగిర తిప్పితే నూనెకి అది ఏమవుతుందంటే సాఫీగా తిరుగుతుంది. బ్రేక్ వేసే చోట కొద్దిగా గ్రీజ్ పెడతాం, అప్పుడు మెత్తగా పడుతుంది, తుప్పట్టకుండా బ్రేక్ వేయగానే బ్రేక్ పడుతుంది. కందెన అది సున్నితంగా పనిచేసేటట్టు ఎలా చేస్తుందో యంత్రాన్ని, మినపగింజ మునిగినంత నీతితో స్వరపేటికని కాపాడతారు. స్వరపేటిక నుండి అక్షరములన్నీ కూడా ప్రధానముగా ఉత్పత్తి అయ్యేటటువంటి అక్షరములు ఈ దంతముల యొక్క వెనక భాగంలో నాలుక వెళ్ళి తగిలినప్పుడు పుడతాయి కొన్ని అక్షరాలు. ఓం కేశవాయ స్వాహ, కే 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 అన్నప్పుడు చూడండి, నాలుక ఇలా వంగి పైన ఉన్నటువంటి దవడని నొక్కుతుంది. నొక్కితే కకారం పలుకుతుంది. క క క అన్నప్పుడు నాలుక వంగి పైన నొక్కుతుంది. నొక్కితే క. అటువంటి అక్షరాలన్నింటికీ అది స్వరస్థానం. అందుకని మనకి సనాతన ధర్మంలో గొప్పతనం ఏమిటంటే క అంటూ పుచ్చుకోరు. అసలు ఆ స్వరపేటిక పెట్టిన పరమాత్మ నామంతో మొదలు పెడతారు. అందుకని కేశవాయ స్వాహ, స్వాహ అవి ఈశ్వరుడి మీద కెడుతున్నాయి, ఆ నీళ్లు ఈశ్వరుడికి ఎడుతున్నాయి, లోపల ఉన్న వైశ్వానరాగ్ని మీద వేస్తున్నాను. అందుకని కే 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 అన్నప్పుడు అక్కడ పుట్టే అక్షరాలకి స్వరపేటిక బాగా ఆ కందెన చేత పని చేయడానికి కావలసిన శక్తి పుంజుకుంటుంది. నా 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 అన్నప్పుడు పళ్ళ వెనక భాగాన్ని నొక్కుతుంది. నా నా అన్నప్పుడు అంటే అలా పుట్టే అక్షరాలకి వీలుగా స్వరపేటికని లూబ్రికేట్ చేయడానికి నారాయణాయ స్వాహ. మళ్ళీ రెండు పెదవులు కలుసుకుంటే కొన్ని అక్షరాలు వస్తాయి, వాటన్నిటికీ సంకేతంగా మ మ మ అన్నాను అనుకోండి, రెండు పెదవులు కలవాలి, కలిస్తే తప్ప అక్షరాలు రావు, అవి పలకాలి స్వరపేటిక. అందుకని దానికి ప్రతినిధిగా మాధవాయ స్వాహ. ఇప్పుడు కే న మ స్వరపేటికలోంచి ప్రధానంగా అక్షరాలు ఎక్కువ పుట్టేటటువంటి స్థానముల యొక్క శక్తిని ద్విగుణీకృతం చేయడానికి, స్వరపేటికని కాపాడుకోవడానికి కేవలము అక్షరోచ్చారణ చెయ్యకుండా భగవన్నామములను ఉచ్చరిస్తూ మినపగింజ మునిగినంత నీటిని జుర్రకుండా భగవంతుని మీద బుద్ధి ఉంచి అమృత మార్గం గుండా గోకర్ణం ముద్రపట్టి ఆ నీటిని కింది పెదవి మించి పుచ్చుకొని గుటక వేసి నామాన్ని చెప్తే దాని చేత స్వరపేటిక దీర్ఘకాలం మన్నుతుంది. అప్పుడేమవుతుంది? స్వరపేటిక ఉంది కనుక భగవత్ సంబంధమైన నామములను బిగ్గరగా చెప్తాడు. విష్ణు సహస్రం, లలితా సహస్రం, శివ సహస్రం ఇవన్నీ చదువుకుంటాడు. ఆదిత్య హృదయం చదువుతాడు. నువ్వు ఇంట్లో పైకి చదువుతుంటే ఇంట్లో పిల్లలందరికీ అలవాటు అవుతుంది, వాళ్ళందరూ చదువుతారు. కొన్ని చదువుతుంటే ఇక పిల్లలు చదవక్కర్లా, వాళ్ళకి నోటికి వచ్చేస్తుంది. సంస్కారము ఇంట్లో ప్రవాహంగా వెళ్ళడానికి నువ్వు పైకి చెప్పాలి. ఆ పైకి చెప్పాలి అంటే దానికి స్వరపేటికని కాపాడుకోవాలి. స్వరపేటికని కాపాడుకోవడానికి భగవత్ సంబంధమైన నామములే తీసుకుని దాన్ని ఉపయోగించి పూజ ప్రారంభం చేసే ముందు దానికి కందెన పెడతారు. పెట్టి నువ్వు బాగా నిలబడి నాకు ఉపయోగపడు అని చెప్పడానికి ఆచమనం చేస్తారు. అందుకని బాహ్యంలో ఆచమనం స్థూల సూక్ష్మ కారణ శరీరముల యందుండేటటువంటి ఉద్వేగమును పోగొట్టి తాపోపశాంతిని ఇస్తుంది. ఒక్కొక్కసారి ఆచమనం స్నానమునకు తుల్యమవుతుంది. ఆచమనం బాహ్యాంతర శౌచాన్ని ఇవ్వడానికి వైదికమైనటువంటి ఉపకారాన్ని చేస్తుంది. అదే ఆచమనం స్వరపేటికని కాపాడుతుంది, భగవన్నామాన్ని పలికిస్తుంది. రామనామం ఎందుకు ఉపయోగించలేదన్న విషయం మీరు చెప్పలేదు అంటారు. ఆచమనంలో రామనామం చెప్పమంటే ఒకసారి చెప్పి వదిలేస్తాడేమో, రామనామం ఒకసారి చెప్పి వదిలేది కాదు. ఆ నామాలతో నువ్వు స్వరపేటికని నిలబెట్టుకున్నది రామనామం చెప్పడానికి.